అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందూపూర్ పట్టణంలో జరిగిన ఒక మర్డర్ గురించి పోలీసు వారి నిందితులను పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ముద్దాల వివరాల పేర్లు ఇందులో షేక్ మొహమ్మద్ షఫీ, ఇతని వయసు 30 సంవత్సరాలు, ఇతని A1గా, మరియు A2 షేక్ తౌఫిక్ 27 సంవత్సరాలు, ఇతని తమ్ముడు, మరియు రేష్మ 23 సంవత్సరాలు ఆ A1 యొక్క చెల్లెలు, మరియు సలీమా ఈమె రేవన్ యొక్క మదర్ అండి. వీళ్ళు నలుగురు కలిసి ఈ A1 షఫీ యొక్క భార్య ఎవరైతే ఆయేషా అని ఉందో అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఒక వ్యక్తితో ఇల్లీగల్ అఫైర్ ఉందని వాళ్ళకు ముందు నుంచి డౌట్ ఉండడం, మరియు ఆ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న వ్యక్తి పేరు వచ్చి సద్దాం. ఈ సద్దాము మరియు ఆయేషా పనిచేస్తున్న ఫ్యాక్టరీ దగ్గరికి కూడా ఈ చనిపోయే ముందు ఒక 1.5 డే ముందు వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యను అతను వారించడం జరిగింది. ఆ టైంలో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సద్దాం ఈ A1ని కూడా కొట్టడం కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగితే మన స్టేషన్లో వెంటనే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనం కేసు కట్టాము. కేసు కట్టి వాళ్ళ బోత్ పార్టీస్ని పిలిపించి మనం కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసులు ఇచ్చి మరీ పంపించి ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్పి వాళ్ళని అనంతపురం కూడా వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా ఈ సద్దాం అనే వ్యక్తి ఆ ఆయేషతోనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు రాత్రి 18వ తేదీ రాత్రి ఉండడం, అది చూసి ఓర్చుకోలేక ఆమె భర్త ఆయేషా యొక్క భర్త అయిన A1 ఇందులో షఫీ చూసి ఓర్చుకోలేక ఆ డిజీజ్ని బయటకు తీసుకొచ్చి బైక్లో ఈ నలుగురు ఆ బైక్లో కూర్చొని పెట్టుకొని గురునాథ్ థియేటర్ దగ్గర బైక్లో ఇంతమంది దూరం వెళ్ళలేమని చెప్పి లేడీస్ ఇద్దరు దిగిపోయి ఆ ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళిద్దరూ ఈ సద్దాంని ఈ చనిపోయిన ఈ వ్యక్తిని చంపడానికి ఊరి బయటకు తీసుకెళ్ళి అక్కడ కిరాతకంగా చంపే ముందు కూడా వీళ్ళు కన్ఫెషన్లో మనకి ఏమని చెప్పారంటే, నువ్వు చస్తేనే మాకు ప్రశాంతంగా ఉంటుంది, మా భార్యాభర్తల మధ్యన ప్రాబ్లం ఉండదని చెప్పి ఆ మాట చెప్పి మరి అతన్ని గొంతు మీద నరకడం జరిగిందండి. ఈరోజు మేము అతను వాడిన ఆయుధాన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది, ప్లస్ వాళ్ళు వాడిన బైక్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది, సుజుకి యాక్సెస్ బండి. వీళ్ళని వెంటనే రిమాండ్ కూడా పెట్టబోతున్నామండి. ప్లస్ ఈ లేడీస్ యొక్క రోల్ కూడా ఎంతవరకు ఉందనేది కూడా తర్వాత ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ చేయాల్సిందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.